గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో ఉన్నాం. ఇందులో కూడా మనం 193 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 194వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదితం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అంజనానందనం వీరం జానకీ శోభనాశనం కపీసముక్షంతారాం వందే లంకా భయంకరం. శ్రీ గురుభ్యో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. యుధిష్ఠిర ఉవాచ అధ్యాత్మన్నామ యదిదం పురుషస్యేహ చింత్యతే యదధ్యాత్మం యథా చైతత్ తన్మే బ్రూహి పితామహ. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు పితామహుడైన భీష్ముల వారిని. ఇహలోకంలో శాస్త్రాల్లో మనుషులు అధ్యాత్మం అంటూ ఆలోచనలు చేస్తున్నారు. అధ్యాత్మ జ్ఞానం అంటే ఏమిటి నాకు చెప్పు తాతయ్య. కుతః సృష్టమిదం విశ్వం బ్రహ్మన్ స్థావర జంగమం ప్రళయే కథమభ్యేతి తన్మే వక్తుమిహార్హసి. బ్రహ్మస్వరూప స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి దేని నుండి వచ్చింది, ప్రళయకాలంలో ఎటుపోతుంది, దాన్ని నాకు చెప్పాలి. భీష్మ ఉవాచ అధ్యాత్మమితి మాం పార్థ యదేతదను పృచ్ఛసి తద్వధ్యాస్యామి తే తాత శ్రేయస్కరతమం సుఖం. భీష్ములు వారు చెప్తున్నారు, నాయన అధ్యాత్మాన్ని గురించి నన్ను అడుగుతున్నావు నువ్వు, దాని గురించి వివరిస్తాను. అది శ్రేయస్కరమైనది, సుఖరూపమైనది కూడాను. సృష్టి ప్రళయ సంయుక్తం ఆచార్యై పరిదర్శితం యజ్ఞాత్వా పురుషో లోకే ప్రీతిం సౌఖ్యం చ విందతి ఫలలాభస్య తస్య సర్వభూతహితం చేతత్. ఆచార్యులు సృష్టి ప్రళయాలతో కూడా అధ్యాత్మ జ్ఞానాన్ని గురించి చర్చించారు. ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఇహలోకంలో ప్రీతిని సౌఖ్యాన్ని పొందుతారు, అభిష్ట ఫలాలు కూడా పొందగలుగుతారు. ఆ అధ్యాత్మ జ్ఞానం సర్వప్రాణులకు కూడా హితకరమైంది. పృథివీ వాయురాకాశం ఆపో జ్యోతిష పంచమం మహాభూతాని భూతానాం సర్వేషాం ప్రభవాప్యయో. పృథివీ, వాయువు, ఆకాశం, జలం, తేజస్సు, ఈ 5 పంచమహాభూతాలు. ఇవే ప్రాణుల ఉత్పత్తి వినాశ స్థానాలు. యతః సృష్టాని తత్రైవ తాని యాంతి పునః పునః మహాభూతాని భూతేభ్యః సాగరస్యోర్మయో యథా. పరమాత్మ నుండి ఉద్భవించిన ఈ మహాభూతాలు సర్వప్రాణులతో సహా సముద్రంలోని అలల్లాగా మాటి మాటికి ఆ పరమాత్మలోనే లీనమవుతూ ఉంటాయి. సముద్రంలోంచి అలలు వస్తాయి, మళ్ళీ అవి సముద్రంలోనే కలిసిపోతాయి. అలానే
పరమాత్మలో నుంచి వచ్చిన ఈ పృథివ్యోపస్తేజో వాయురాకాశాలు మళ్ళీ పరమాత్మలోనే కలుస్తాయి. ప్రసార్య యథాంగాని కూర్మ సంహరతే పునః తద్వద్భూతాని భూతాత్మ సృష్టాని హరతే పునః. తాబేలు తన అవయవాల్ని చాపి మళ్ళీ ముడుచుకుంటుంది. అదేవిధంగా సర్వభూతాత్మ అయిన పరమాత్మ తాను సృష్టించిన భూతాలని తనలోనే లీనం చేసుకుంటాడు. మహాభూతాన్ని పంచైవ సర్వభూతేషు భూతకృత్ అకరత్తేషు వైషమ్యం తత్తు జీవో నపశ్యతి. పరమాత్మ ఈ పంచభూతాల్ని సర్వ ప్రాణుల్లోనూ కూడా ప్రతిష్ఠించాడు. అయితే సమానంగా కాదు. ఈ వైషమ్యాన్ని జీవుడు గ్రహింపలేడు. శబ్దం శ్రోత్రం తదా కాని త్రయం ఆకాశయోనిజం వాయో స్పర్శ తథా చేష్ట త్వక్చైవ త్రితయం స్మృత. శబ్దము, చెవి, సర్వరంధ్రాలు ఈ మూడు ఆకాశం కారణంగా ఏర్పడ్డాయి. స్పర్శ, చేష్ట, చర్మం ఈ మూడు వాయువు వల్ల ఏర్పడ్డాయి. రూపం చక్షుస్తదా పాక త్రివిధం తేజ ఉచ్యతే రసక్లేదస్య జిహ్వాచ త్రయో జలగుణాస్మృత. రూపము, కన్ను, పాకము ఈ మూడు తేజస్సుకు సంబంధించినవి. రసము, ఆర్ద్రత, నాలుక ఈ మూడు జలగుణాలు. ఘ్రేయం ఘ్రాణం శరీరంచ ఏతే భూమి గుణాస్త్రయ మహాభూతాని పంచైవ షష్టంచ మన ఉచ్యతే. వాసన, ముక్కు, శరీరం ఈ మూడు కూడా పృథివీ గుణాలు. ఈ 5 మహాభూతాలు. మనస్సు 6వ భూతం. ఇంద్రియాని మనశ్చేవ విజ్ఞానాన్యశ్చ భారత సప్తమీ బుద్ధిరిచ్చాహు క్షేత్రజ్ఞ పురరష్టమ. ఇంద్రియాలు, మనస్సు ఇవి విషయ జ్ఞానాన్ని కలిగిస్తాయి. బుద్ధి 7వది. క్షేత్రజ్ఞుడు 8వాడు. చక్షుర ఆలోచనాయైవ సంశయం కృతే మనః బుద్ధిరజ్జవసానాయ క్షేత్రజ్ఞ సాక్షివత్ స్థితః. నేత్రాదులు విషయాలను గ్రహిస్తాయి. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. బుద్ధి నిశ్చయ జ్ఞానాన్ని కలిగించేది. క్షేత్రజ్ఞుడు సాక్షిమాత్రుడు. ఊర్ధ్వం పాదతలాభ్యాం యత్ అర్వాక్షోర్ధ్వం చ పశ్యతి ఏతేన సర్వమే వేదం విద్యాభి వ్యాప్తమంతరం. పాదాల నుండి తలదాకా ఉన్న ఈ శరీరాన్ని పైనుండి కింది దాకా అన్ని వైపులా చూస్తుంటాడు జీవుడు. శరీరం లోపల బయట అంతా వ్యాపించి ఉంటాడు. దీన్ని గ్రహించు. పురుషైరింద్రియాణి వేదితవ్యాని కృష్ణస్య తమో రజస్య సత్వంచాతేపి భావాస్తదాశ్రిత. మనుషులు ఈ ఇంద్రియాలను గురించి పూర్తిగా గ్రహించాలి. సత్వరజస్తమో గుణాలు వాటిని ఆశ్రయించి ఉంటాయి. ఏతాం బుద్ధో నరో భూజ్యా భూతానామాగతిం గతిం సమవేక్షసనైశ్చేవ లభతే సమమోత్తమం. మనుషుడు తన బుద్ధి బలంతో జీవ ఇంద్రియాల రాకపోకలను గ్రహించి మెల్లమెల్లగా వాటిని చక్కగా పరిశీలించి ప్రశాంతిని పొందగలుగుతాడు. గుణైర్నే నీయతే బుద్ధి బుద్ధేరేవేంద్రియాణ్యపి మనసస్థాని సర్వాణి తదభావే కుతో గుణాలు బుద్ధిని పదే పదే విషయాల వైపు లాక్కుపోతుంటాయి. బుద్ధితో పాటు మనస్సును, పంచేంద్రియాలని, వాటి ప్రవృత్తుల్ని విషయాల వైపు లాగుతాయి. బుద్ధి లేకపోతే గుణాలకు ఉనికి లేదు. ఇది తన్మయమే వైతత్ సర్వం స్థావర జంగమం ప్రలీయతే చోద్భవతి తస్మాన్ నిర్దిశ్యతే తథా. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం అంతా కూడాను. స్థావరాలంటే వృక్షాదులు, అంటే కదలలేని ప్రాణులు. జంగమాలంటే కదలగలిగేవి. ఈ స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం అంతా కూడాను బుద్ధితో పాటు పుట్టి దానితో పాటే లయమైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా బుద్ధిమయం. శృతులు కూడా, అంటే వేదాలు కూడా ఆ రీతిగానే నిర్దేశిస్తాయి. ఈయన పశ్యతి చక్షుక్షు శృణోతి శ్రోత్రముచ్యతే జిఘ్రతి ఘ్రాణమిచ్చాహు రసంజానాతి జిహ్వయ. బుద్ధి దేని ద్వారా చూస్తుందో అది కన్ను, దేనితో ఉంటుందో అది చెవి, దేనితో వాసన చూస్తుందో అది ముక్కు,
అది నాలుక ద్వారా రసాన్ని గ్రహిస్తుంది. త్వచా స్పర్శయతే స్పర్శం బుద్ధిర్ విక్రియతే సకృత్ ఏన ప్రార్థయతే కించిత్ తదా భవతి తన్మనః. బుద్ధి చర్మం ద్వారా స్పర్శను అనుభవిస్తుంది. ఈ రీతిగా బుద్ధి మాటి మాటికి వికారాలు పొందుతుంది. దేన్నైనా కోరుకునే సమయంలో అది మనోరూపాన్ని ధరిస్తుంది. రేపు మనం 21వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.